క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ధ్యానించుకుందాము. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందెలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. గనుక ఆమె పరుగెత్తుకుని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మనం ఎరుగుమని చెప్పెను. వారంలో మొదటి రోజు అంటే ఆదివారము, విశ్రాంతి దినము ప్రారంభమవుతున్న కారణాన్ని బట్టి విడిచిపెట్టిన కొన్ని పనులు పూర్తి చేయడానికి మగ్దలేన మరియ ఇంకా అనేక మంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. చనిపోయిన వ్యక్తి సంరక్షణ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు 7 రోజుల సంతాప దినాలను పాటించే ఆచారాన్ని పట్టించుకోలేదు. స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సమాధి గుహలో దిగువన చిన్నగా ఉన్న ద్వారం గుండా శ్మశాన గది లోపలి భాగాన్ని చూడగలిగేంత పగటి వెలుతురు ఆ సమయానికి ఉండి ఉండవచ్చు. బహుశా 12 మందికి నాయకుడైన సీమోను పేతురు పట్ల ఉన్న గౌరవాన్ని బట్టి ఆ మరో శిష్యుడు అంటే యోహాను సమాధిలో ప్రవేశించలేదు. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి మరియ చెప్పినది విన్నప్పుడు పేతురు యోహానులు సమాధి దగ్గరకు వెంటనే పరిగెత్తారు. యోహాను ఇక్కడ ఎంతో చిన్న వివరాలను ఎలా జ్ఞాపకం ఉంచుకున్నాడో గమనించండి. నిశ్చయముగా అతని జీవితంలో ఆ దినము చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా ప్రపంచ చరిత్రలో ఇదెంతో ప్రాముఖ్యమైన దినము. భూస్థాపన చుట్టబడిన బట్టలు కూడా చెదరకుండా ఉండటం గమనించండి. ఒకవేళ దేహము దొంగలించబడితే బట్టలు కూడా దేహంతో పాటు తీసుకుని పోయి ఉండేవారు, లేక అవి అన్నీ చిందరవందరంగా పడి ఉండేవి. అయితే యేసు దేహము దొంగలించబడలేదు, ఆయన లేచాడు. వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. తాళము వేసి ఉన్న గదిలో తన శిష్యులకు కనిపించిన విధంగానే యేసు పునరుద్ధాన శరీరము నార చుట్టల గుండా వెళ్ళినట్టుంది. తల రుమాలు వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండటము అనేది శవాన్ని దొంగలించారనే ఆరోపణను వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే దొంగలైతే వారి హడావుడిలో తల రుమాలను చుట్టి పెట్టడానికి అంత సమయం కేటాయించి ఉండేవారు కాదు. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. ఇక్కడ 2 సాక్షులు ఉండడం ద్వారా యూదుల చట్టము ప్రకారం ఆమోదయోగమైన సాక్ష్యాధారం లభించినట్లయింది. యేసు మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనాలను చెప్పిన దాన్ని గ్రహించడం ద్వారా కాక తాను చూచిన దాని ఆధారంగానే ఆ మరి యొక్క శిష్యుడు అంటే యోహాను నమ్మాడు. పునరుద్ధానాన్ని ఊహించలేకపోవడం అనేది శిష్యులు తమకు ముందు నుండి ఉన్న అంచనాలకు తగినట్లుగా పునరుద్ధాన వృత్తాంతాన్ని గ్రహించలేకపోయారని తెలియజేస్తుంది. అంతేగాక పునరుద్ధానం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి లేఖనాల నుండి అర్థం చేసుకున్న విషయాలు ఈ పునరుద్ధానము ఒకదానితో ఒకటి అతకడం లేదు. ఆ తర్వాత ఆత్మ బోధించిన విషయాలు సహాయంతో మాత్రమే
యేసు పునరుద్ధానం గురించి పాత నిబంధనలో ముందే చెప్పిన విషయాలను వారు గ్రహించారు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రేమించిన శిష్యుడు తన ఇంట చేర్చుకొనిన ప్రభువు తల్లికి సాధ్యమైనంత వరకు యేసు తిరిగి లేచిన సంగతులని చెప్పుకొచ్చాడు.